హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్స్తో చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు, లేకుంటే ఏదైనా వెరైటీగా తినాలనుకున్నా ఇలా ఒక 3 ఆనియన్స్తో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా ఒక 3 ఆనియన్స్ని తీసుకొని ఇలా నీట్గా వీటిపై ఉన్న పొట్టును తీసేసి ఓసారి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటిపై ఎలాంటి తడి లేకుండా ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. వీటిని ఇలా ఒక చిన్న రోట్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత వీటిని ఇలా బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత మనం దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ను, మిర్చిని వేసుకోవాలి. ఒక 3 మిర్చీలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మిర్చి ఉన్ను మసాలా పౌడర్ వేసే క్లిప్ మిస్ అయింది. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మిర్చి ఉన్ను మనం దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను పూర్తిగా ఇలా రసం పిండుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఇలా ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా ఆనియన్స్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టి ఆ తర్వాత వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.